హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము అక్టోబర్ 6th జరిగినటువంటి టెట్ ఎగ్జామ్ సంబంధించి ఆఫ్టర్నూన్ సెషన్ అనేది చూద్దామండి. 91st క్వశ్చన్ ఇక్కడ నుంచి మనకు మ్యాథ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, మనకు ఆల్మోస్ట్ మ్యాథ్స్ కూడా మీకు ఇక్కడ టెక్స్ట్ బుక్స్లో నుంచే ఇచ్చారండి. టెక్స్ట్ బుక్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది, చూసుకోవాలి. 3rd నుంచి 8th వరకు మొత్తం చదవాలి. 9th 10th లింక్డ్ కానీ చదివారంటే ఎగ్జిట్ వాళ్ళు ఈజీగా స్కోర్ చేయొచ్చు. మనకు ఫస్ట్ క్వశ్చనే చూసినట్టయితే ఇది కూడా మనకు 8th క్లాస్లో ఉందన్నమాట. ఓకే, 8th క్లాస్లో ఉంది, చూసుకోవాలి, ఇది ఇంపార్టెంట్. ఒక కుంభాకార షడ్భుజిలోని బాహ్య కోణాల మొత్తం ఎంత? ఒక కుంభాకార షడ్భుజి అంటే 6 భుజాలు ఉంటాయి. 1 2 3 4 5 6 భుజాలు ఉంటాయి. మనకు బాహ్య కోణం, అంతర్కోణం అంటే మనకి ఇది వస్తుందండి. బాహ్య కోణం అడిగారు. బాహ్య కోణం అంటే ఏంటి? ఇప్పుడు దీనికి చూసినట్టయితే ఇది బాహ్య కోణం, దీనికి బాహ్య కోణం. ఈ విధంగా ఈ రెండింటి యొక్క బాహ్య కోణాల మొత్తం చూసినట్టయితే మనకి 360 అవుతుంది. ఇదనే కాదు, మనకు ఇక్కడ ట్రయాంగిల్ చూసుకున్నా కూడా ఇది ఒకవేళ 60 అనుకుంటే అంటే 3 కోణాలు మొత్తం 180 కదా త్రిభుజంలో. ఈ విధంగా బాహ్య కోణం ఎంత అవుతుంది? 120. సో దీని బాహ్య కోణం 120, దీని బాహ్య కోణం 120 ఎంత? 360. సో ఈ విధంగా మనకు ఎవ్రీది, అలాగే మనకు రెక్టాంగిల్ కూడా అంతే, బాహ్య కోణాలు మొత్తం 360. ఆ విధంగా ఏదైనా చూసుకున్నట్టయితే మనకు ఈ క్రమంగా ఉండేటువంటి ఈ చతుర్భుజాలకు సంబంధించి బాహ్య కోణాల మొత్తం అనేది మనకు చూసినట్టయితే 360 అనేది ఉంటుంది. ట్రయాంగిల్కి కూడా మనకి 360 బాహ్య కోణాలు. అంతర కోణాలు అంటే 180 అవుతుంది. ఓకేనా, మళ్ళీ అంతర కోణాలు అంటే షడ్భుజులు కూడా మారుతుంది అనమాట. బాహ్య కోణాల మొత్తం అనేది అన్నిటికీ మనకు 360 అని చెప్పి చూసుకోవచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 2 power 10 3 power 5 25 square by 9 square 5 power 5 4 power 5. ఈ అంతా మనకు సింప్లిఫికేషన్కి ఈజీగా, క్యాన్సిలేషన్కి ఈజీగా ఉండేటట్టు చూసుకుందాము. 2 power 10 3 power 5 ఇంటూ 25 5 స్క్వేర్గా రాయవచ్చు. 5 స్క్వేర్, మళ్ళీ దాని స్క్వేర్ ఉంది కాబట్టి రాసాం. 9 ఏం రాయొచ్చు? 3 స్క్వేర్గా రాయొచ్చు, దానికి స్క్వేర్ ఉంది కాబట్టి మళ్ళీ రాసాం. సో 5 power 5 ఇంటూ 4ని 2 స్క్వేర్గా రాయవచ్చు. సో ఇలా సింప్లిఫై చేసుకుంటే నెక్స్ట్ మనకి 2 power 10 ఇంటూ 3 power 5 ఇంటూ 5 పవర్ ఏముంది? 2 ఇంటూ 2 2 2 4 అండి. 5 power 4 బై 3 power 2 2 4 ఇంటూ 5 power 5 ఇంటూ 2 power 5 2 10. ఓకే, 2 power 10 2 power 10 క్యాన్సల్. 3 power 5 అంటే 3 5లు ఉన్నాయి పైన, కిందేమో 4 ఉన్నాయి అంతే. సో ఈ 4 3లు పైన ఉండే 5 3ల్లోంచి తీసేసినామంటే ఒక 3 మాత్రమే మిగులుతుంది పై పక్క. ఓకే, 3 బై ఈడేమో 5 4లు ఉన్నాయన్నమాట, కిందేమో 5 5లు ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్టయితే ఒకటి మిగులుతుంది 5 అనేది కింది పక్క. సో 3/5 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్యాన్సిలేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఒక డజన్ జెల్ పెన్ ధర 180 అంట. 8 బాల్ పెన్ల ధర 56. ఒక జెల్ పెన్ ధర ఎంత? ఒక బాల్ పెన్ ధర ఎంత? దాని మధ్య ఉన్నటువంటి నిష్పత్తి కనుక్కోవాలా. ఒక డజన్ అంటే 12 పెన్నుల ధర 180 అయినప్పుడు ఒక పెన్ను ధర ఎంత? ఇలాగైనా చేసుకోవాలి. క్రాస్ మల్టిప్లికేషన్. 2 6 2 90 2 3 3తో చూసుకుందాం. 3 2 3 30 2 1 2 15 15 ఈస్టు మనకి నెక్స్ట్ ఏమన్నారండి? అసలు ఇక్కడే వచ్చేసింది ఆన్సర్ అనేది. ఒక జెల్ పెన్ ధర అన్నారు 15, బాల్ పెన్ ధర అన్నాడు. సో చూద్దాము, 15 ఇక్కడే ఉంది. యాక్చువల్లీ చూసుకుందాం, మనకు నిష్పత్తి అన్నారు కదా. సో ఇక్కడ ఏమన్నా క్యాన్సిలేషన్ ఏమన్నా చూద్దాం. 8 బాల్ పెన్స్ ధర 56. అలాంటప్పుడు ఒకదానిది ఎంత? 56/8. 8 7 56. సో ఈస్టు 7. ముందు జెల్ పెన్ రాస్తారు కాబట్టి జెల్ తీసుకోవాలి, జస్ట్ బాల్ పెన్ కాబట్టి బాల్ పెన్ వేయాలా. సో 15:7 అండి. ఇక్కడ రివర్స్ కూడా ఇచ్చారు చూడండి, మనకు అడిగిన ఆర్డర్ కూడా అలాగే ఉండాలి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పులంట ఎల్ అనమాట. ఇదైతే బి అనమాట. దీని యొక్క వైశాల్యం ఎంత? దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఎల్ ఇంటూ బి. ఓకే, ఎల్ ఇంటూ బి అంటే ఎల్ అంటే 2m + 3, బి అంటే 3m - 4. 2m 3m - 4 ప్లస్ 3m - 4
ఇక్కడ మనకి 3 2 జా 6 6m స్క్వేర్ మైనస్ 4 2 జా 8 8m ప్లస్ 3 3 జా 9 9m మైనస్ 4 3 జా 12 6m స్క్వేర్ 9mలో నుంచి 8m పోతే 1m ఉంటుంది మైనస్ 12 6m స్క్వేర్ ప్లస్ m మైనస్ 12 ఓకే లాస్ట్ ఆప్షన్లో ఉంది ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతా మనకు టెక్స్ట్ బుక్ సంబంధించే ఉన్నాయి చూడండి. అంతా మనకి 8th వరకు బాగా ఫుల్గా చదువుకున్నంటే టెట్కి ఎనఫ్. డిఎస్సికి 9th 10th కావాలి. వీటికి సంబంధించినటువంటి లెసన్ వైజ్ వీడియోస్ అండి 3rd నుంచి 10th వరకు నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఇక చెప్పడం జరిగింది. 3rd క్లాస్ 4th 5th ఈ విధంగా ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ అయితే ఎవ్రీ సబ్జెక్టు ఉంటుంది. ఈవెన్ 9th మ్యాథ్స్ అయితే కన్నా ఏ విధంగా బిట్లు వస్తాయనేది కూడా అర్థం కాదు, అలాంటివి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పున్నారు. డయాగ్రామ్ ప్రాబ్లమ్స్ సిద్ధాంతాలు వాటి నుంచి బిట్స్ కూడా వస్తాయి, అది కూడా చెప్పున్నారు. ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీ సబ్జెక్టు 9th మ్యాథ్స్ అయితేనేమి 9th ఫిజిక్స్ ఇలాంటి వాటి అన్నిటి కూడా ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్తో సహా చెప్పున్నారు చూడండి. లెసన్ వైజ్ ఉంటాయి, ప్లస్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి 3rd నుంచి 10th వరకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. ఈ కోర్స్ అంతా మీకు 500 రూపీస్. ఇది వీడియోస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఇది సపరేట్ అది సపరేట్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఓకే రెండు ఒకటే అనుకొని. ఇదంతా ఓన్లీ టెస్ట్లు అండి, క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. 2000 పైననే ఉన్నాయన్నమాట టెస్ట్లన్నీ. 3rd to 8th 9th 10th సైకాలజీ విద్యా దృక్పథాలు ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి ఉంటాయి. కరెంట్ అఫైర్స్ కూడా ఈవెన్ కరెంట్ అఫైర్స్ ఆల్సో అప్డేట్ అయినాయి అనమాట. ఓకే జనవరి నుంచి డిసెంబర్ 2000 వరకు 2024 కూడా పెట్టున్నాము. ఇక్కడ మీకు ఈ విధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ లెసన్ మిస్ కాకుండా ఎవ్రీ లెసన్ అనేది మీరు కవర్ చేసుకోవచ్చు. ఎవ్రీ బిట్ మీరు ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అనేటివి కూడా మీకు ఇక్కడ ఉంటాయి, డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన కోర్స్ ఏంటంటే డిఎస్సికి సంబంధించి సైకాలజీ అనేది మీకు ఈ బుక్లో నుంచే 30కి 25 ప్లస్ బిట్స్ అనేటివి మీకు ఈ బుక్ నుంచే రావడం జరుగుతుంది. సో కంపల్సరీ ఈ బుక్ అయితే కనుక చదవండి. బుక్ లేకుంటే కనుక వీడియోస్ ఉన్నాయి, ఇందులో పీడిఎఫ్ ఉంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు, టెస్ట్లు రాసుకోవచ్చు, బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు ఇక్కడ వినొచ్చు అనమాట. కేవలం 99 రూపీస్కి మాత్రమే ఉంది చూడండి. అదేవిధంగా ఎస్ఏ బయాలజీ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి సంబంధించి టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఇంటర్ కూడా మీకు క్లాస్ వైజ్ బాటనీ జువాలజీ అంతా మీకు లెసన్ వైజ్ ఉంటాయన్నమాట. అట్లా 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు లెసన్ వైజ్ ఉంటాయి. సో ఈజీగా మీరు ఇక్కడ మొత్తం బిట్స్ అన్నీ కవర్ చేసుకోవచ్చు. బయాలజీ మెథడ్స్ ఉంటాయి, సైకాలజీ విద్యా దృక్పథాలు కరెంట్ అఫైర్స్ అన్నీ ఉంటాయి. ఈ అంతా ఎగ్జామ్ సిరీస్ అనమాట. 499 రూపీస్కే మీరు ఇక్కడ ఇవి పర్చేస్ అనేది చేసుకోవచ్చు. ఈ కోర్సెస్ అన్నీ మీకు యాప్లో ఉన్నాయండి. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ నుంచి మీరు ఇక్కడ ఇది పర్చేజ్ చేసుకుంటే ఓపెన్ అవుతాయి చూడండి. కంపల్సరీ డిఎస్సి వాళ్ళైతే కంపల్సరీ కొనుక్కోండి, చాలా యూజ్ అవుతుంది. ఇది మనకు జస్ట్ క్వశ్చన్ చూద్దామండి. -2801 అంటే రుణ సంఖ్య అనమాట. -5767 వీటి మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్య ఎంత? వీటి మధ్య గల అన్నారనమాట. అంటే దీని నుంచి ఇంతవరకు ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూద్దామండి. అంటే దీని నుంచి ఇంతవరకు ఉండే మధ్య సంఖ్యలు అన్నారు కాబట్టి సో దీన్ని మనం లెక్క వేయమండి. సో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. 28011567 ఇందులోంచి తీస్తే మధ్యలో ఉండే సంఖ్యలు అనేటివి వస్తాయి. 11లో నుంచి 7 పోతే 4, 9లోంచి 6 పోతే 3 3, 7లోంచి 5 పోతే 2, 2లోంచి 1 పోతే 1, 1 2 3 4 వీటి మధ్య అన్నారు కదా. దీని నుంచి ఇంతవరకు ఉండేటువంటి వాటి మధ్య అన్నారు. సో ఒకటి మనము లెక్కించమన్నమాట. సో -1 1 2 3 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి 1 2 3 4 పెడతారు. వాళ్ళు అడిగింది ఏంటి, వాటి మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్య అన్నారు. సో మనకు తీసేస్తాము ఒకటి. సో 1 2 3 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ 2. 2 సమాంతర రేఖలను ఒక తిర్యక రేఖ ఖండించు ఉన్నదన్నమాట. 2 సమాంతర రేఖల్ని ఒక తిర్యక రేఖ, ఇది తిర్యక రేఖ ఖండిస్తూ ఉంది. ఓకే ఒకే వైపున ఉండుటకు సాధ్యమగు ఒక జత అంతర కోణాలు గుర్తించండి. అంతర కోణాలు అంటే ఇవి ఒక జత అంటే 2 ఉండాలా. అది కూడా వాటి మొత్తం అనేది చూసినట్టయితే చూడండి మనకి ఇక్కడ రూల్ ఏంటి, ఏదైనా సరే అంతర కోణాలు బాహ్య అయినా సరే ఆసన్న కోణాలు ఏమవుతాయి 180 అవుతాయి. అంటే ఈ 2 180 ఈ 2 180 అవుతాయి, ఈ 2 180 ఈ 2 180 అవుతాయి. ఓకేనా, అట్లా మనకి బాహ్య అయినా సరే ఆసన్న అయినా సరే ఈ పక్క బాహ్యంగా ఉన్నటువంటి ఆసన్న కోణాలైనా సరే లోనగా అంతరంగా ఉన్నటువంటి ఆసన్న కోణాలైనా సరే 180 డిగ్రీస్ అనమాట. మొత్తం అయితే 360. ఓకే దాంట్లో ఇక్కడ 180 ఇక్కడ 180. సో ఇక్కడ కూడా అంతే 360 ఇక్కడ 180 ఇక్కడ 180. ఆ లెక్కను చూసుకుంటే వీళ్ళు అడిగింది ఏంటి, ఒక జత అంతర కోణాలను గుర్తించండి. ఓకేనా, అంటే ఏముండాలి మనకి
180 ఉండాలి వాటి ప్లస్ చేస్తే. 50 ప్లస్ 40 ఎంత 90. అంతర్కోణాల జత మొత్తం కాదండి ఇది. 60 ప్లస్ 30 90, ఇది కాదు. 135 45. ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం పోవాలి ఇప్పుడు. 5 ప్లస్ 1 5 ప్లస్ 5 10 8 1 180. సో ఇది చూడండి, ఇలా మనకు చూసినట్టయితే తిర్యక రేఖ ఒకటేమో 135 అయి ఉండొచ్చు, ఇంకోటేమో 45 ఉండొచ్చు. సో ఇది మనకు మొత్తం కలిపితే ఆసన్న కోణాల జతకి ఈక్వల్ అవుతుంది, అంటే మనకు 180 అనేది వస్తుంది. సో 140 150 140 ప్లస్ 50 ఎంత 190. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఓన్లీ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక వృత్తం అనేది 12 సమాన సెక్టార్లుగా విభజించబడింది. అందులో 2 సెక్టార్స్ ఎరుపు, అంటే ఒక వృత్తం అనేది ఉందండి మనకి, దాంట్లో 12 సెక్టార్స్ అంట, 12 సెక్టార్స్గా విడదీశారు. ఓకే, అందులో 2 సెక్టార్లు ఎరుపు, ఈ 2 ఎరుపుగా ఉన్నాయి. 6 సెక్టార్లు నీలం అంట. 1 2 3 4 5 6, ఈ 6 నీలం అని చెప్పుకోవచ్చు. 4 సెక్టార్లు అనేటివి ఆకుపచ్చ, మిగిలినటివి. క్వశ్చన్ ఏంది అడిగింటే మనకి, క్వశ్చన్ ఏం అడిగారంటే చక్రాన్ని తిప్పినప్పుడు ఆకుపచ్చని సెక్టార్ పొందే సంభావ్యత ఎంత? ఆకుపచ్చ ఎన్ని రావచ్చు? 1 2 3 రావచ్చు, 4 రావచ్చు. ఎన్నిట్లో? 12ట్లో. ఈ 12 వాటిల్లో 4 రావచ్చు. సో 4 1s 4 3s, 1/3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అదే నీకు రెడ్ కలర్ అంటే 2/12. ఒకవేళ ఇది నీలం కలర్ అంటే 1 2 3 4 5 6 6/12. ఓకేనా, ఏ కలర్ అడిగాడో అది. మొత్తం ఎన్ని సెక్టర్ ఉన్నాయి? 12 ఉన్నాయి. సో 12లో 4 వచ్చే ఛాన్స్ అన్నట్టుగా. ఓకే, ఇది మనకు ప్రాబబిలిటీకి సంబంధించి ప్రాబ్లం అనమాట. 1/x మరియు 1/yలు విలోమానుపాతంలో ఉంటే x yలు ఎలా ఉన్నట్టు? ఆప్షన్స్ ఇవి కూడా మనకు విలోమానుపాతంలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, 99.6 హోల్ స్క్వేర్ మైనస్ 0.4 హోల్ స్క్వేర్. ఇదంతా మనకు 996 ఇంటూ చేసినట్టయితే 6 6 36, 9 6 54, 9 6 54, 8 9 10 11 అండి. 11 వస్తుంది. 1 1 1, 11 పక్కన పెట్టుకో 1, 9 6 54, 9 6 54, 9 9 81. ఓకే, 4 4 8 9 10, 9 10 20. ఓకే, నెక్స్ట్ 9 9 81, 9 9 81, 8 8 16 17 18, 182. మళ్ళీ 18 2, 9 9 81. సో మొత్తానికి నాకు 9 పాయింట్ మనకి ఇక్కడ ఉంది కాబట్టి 2 వాటి ముందు ఉంది. సో 2 వాటి ముందు పాయింట్స్ పెట్టావు. 992016 అనేది వచ్చింది. 992016. ఇది చూడండి 4 స్క్వేర్ అన్నారు, అంటే 4 స్క్వేర్ అంటే 16. ఇక్కడ కూడా మనకు 2 వాటి ముందు రావాలి, అంటే 0.4 ఇంటూ 0.4 కదా. ఇదొక ప్లేస్, ఇదొక ప్లేస్, 2 ప్లేసెస్ ముందు పాయింట్, 2 ప్లేసెస్ ముందు పాయింట్. సో 0.16 మైనస్ కాబట్టి 0.0299 9920 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4. నెక్స్ట్ 2/5 మరియు 1/3 సంఖ్యల యొక్క వృత్కమాల మొత్తం ఎంత? సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ నెంబర్స్ 2/5 1/3. 2/5కి రెసిప్రోకల్ ఏంటి? 5/2. రివర్స్ చేస్తాం అంతే. రివర్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే దానికి మనము క్యాన్సిల్ చేసుకున్నామంటే 1 వస్తుంది. సో అదే మనకు వృత్కమం అనమాట. వృత్కమం అంటే ఏంటంటే 2/5 ఉంది సపోజ్, దీనికి ఏదైతే ఇంటూ చేస్తే నీకు 1 వస్తుందో ఆన్సరు, అదే దాని యొక్క వృత్కమం. 5 5 2 2 క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. ఓకేనా, సో అదే మనకు దాని యొక్క వృత్కమం. సో 2/5 వృత్కమం ఏంటి? 5/2 ఇంటూ మొత్తం అడిగారు కదా. సో 5/2 ప్లస్ 1/3 ఉత్కమం ఏంటి? 3 అనమాట, ఓన్లీ 3. ఓకేనా, అప్పుడు 3 3 క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది. సో అది. నెక్స్ట్ ఇక్కడ మనకి సింప్లిఫై చేస్తే 5 ప్లస్ 3 2 6/2, 11/2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 11/2. 21 సెంటీమీటర్ వ్యాసార్థం అంట, అంటే రేడియస్ కలిగినటువంటి వృత్తాకార ఫలకం యొక్క పరిధి. పరిధి అంటే ఏంటి? చుట్టూరా అని చెప్పి, అంటే ఫార్ములా 2πr. ఓకే, 2πr అంటే 2 × 22/7 × 2.1 7 0.3, 2 × 22 × 0.3
44 into 0.3. 44 3s ఎంత 4 3s 12 4 12 13 132. 132 అంటే ఒకదాని ముందు పాయింట్ పెట్టాలా, సో 13.2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే 0.3 కదా చేసాము, ఒకదాని ముందు పాయింట్, సో అందుకు పెట్టాం. 240 కొనుగోలు చేసిన ఒక చొక్కా 240 కొన్నాడు, 200కి అమ్మినాడంట. అంటే కొనిందేమో ఎక్కువకి, అమ్మిందేమో తక్కువకి, సో నష్టం వచ్చింది 40 రూపాయలు. అది మనకు శాతం కనుక్కుందాం. నష్టం రూపాయలు బై ఎంత కొన్నావో ఆ కొన్న వేల వేయాలా ఇంటూ 100. 0 0 క్యాన్సల్. 4తో 4 10s 4 6 2 3s 2 5s 50/3 వచ్చింది. సో 50/3 3 1s 3 6 18, మళ్ళీ 2 మిగులుతుంది, 2/3 16. 2/3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. దీర్ఘ ఘనాకార గది లోపలి పొడవులు 11 4 3 అంట. అంటే LBH. అది ఆ గది యొక్క ఘనపరిమాణం ఎంత? ఘనపరిమాణం ఫార్ములా ఏంటి? L ఇంటూ B ఇంటూ H. 11 ఇంటూ 4 ఇంటూ 3. 11 4 44, 44 ఇంటూ 3. 4 3 12, 4 12 13, 132. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇదంతా మనకు ఉన్నాయి, 8th క్లాస్లో ఉందన్నమాట. ఇది కూడా మనకి ఈ ఘనం దీర్ఘఘనం, అక్కడ మనకు చూడండి, మనకి ఇక్కడ దీర్ఘ ఘనాకార అన్నారు. సో దీర్ఘ ఘనాకార ఘనపరిమాణం ఫార్ములా L ఇంటూ B ఇంటూ H. ఇవంతా మనకు 8th క్లాస్ మ్యాథ్స్లో కూడా ఉన్నాయన్నమాట. దత్తాంశం ఇచ్చారు ఒకటి, 10 7 9 8 8 7 11 యొక్క బాహుళకం. అంటే మీను మీడియన్ మోడ్ ఉన్నాయి కదా, అందులో మోడ్ అనమాట. అంటే ఎక్కువసార్లు ఏది రిపీట్ అయింది? 7 అనేది 2 times రిపీట్ అయింది, సో 7 అవుతుంది. 8 అనేది 2 times రిపీట్ అయింది, సో 8 అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. కీర్తన కాకినాడ చేరడానికి 3 గంటలు ప్రయాణించిందంట. తిరిగి ఇంటికి చేరడానికి 145 నిమిషాలు ప్రయాణించిందంట. మొత్తం ప్రయాణించిన సమయం ఎంత? ఈడేమో గంటల్లో ఉంది, ఈడేమో మినిట్స్లో ఉంది. గంటల్లోది అలానే పెట్టుకుందాము, మినిట్స్లో ఉండేది మనము గంటల్లోకి మారుద్దాం. మినిట్స్లో గంటలోకి మార్చాలంటే బై 60. ఓకేనా? ఇది చిన్నగా ఉన్నటువంటి ప్రమాణాన్ని పెద్ద ప్రమాణంలోకి మార్చాలంటే డివైడెడ్ బై వేయాలి. పెద్ద ప్రమాణాన్ని చిన్న ప్రమాణాల్లోకి మార్చాలంటే ఇంటూ వేయాలి. ఇది మనకు చిన్న ప్రమాణం పెద్ద హవర్స్లోకి మార్చాలి కాబట్టి బై వేసాం. ఓకేనా? నెక్స్ట్ క్యాన్సిలేషన్ చూసినట్టయితే 5 12s 5 29s. 12తో చూద్దాము. 12తో 29 అంట. 12 2s 24 అండి. 5 ఒకటే మిగులుతుంది. 2 5/12 ఇంటూ 60. ఎందుకంటే ఇది మనకు హవర్స్లోకి వచ్చిందండి, ఇదేమో మనకు హవర్స్లోకి సరిపోయింది. కానీ ఇది 5/12 హవర్ ఎట్లా వేస్తావు? వేయవలేవు కదా. సో అందుకే దీన్ని మనము మినిట్స్లోకి మార్చుకుందాం. మినిట్స్లోకి మార్చాలంటే ఏం చెప్పాను? 5/12 హవర్ ఉండేది మినిట్స్లోకి మార్చాలా అంటే ఏమని? ఇంటూ చేయాలా. అందుకే మనం ఇంటూ 60 చేసాం. 12 1s 12 5s 5 5s 25. సో ఇదేమో మినిట్స్, ఇదేమో హవర్స్. 2 hours 25 minutes. ముందు 3 hours ఉంది కదా, సో అది కూడా ప్లస్ చేసుకుంటే 5 hours 25 minutes. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3. సో ఇది నిమిషాల్లో ఉంది, గంటల్లోకి మార్చుకున్నాం అంతే. n³ = 1331 అంట. సో n³ = n వాల్యూ ఎంత అన్నారు? 1331ని 11³ రాయొచ్చు, 11 × 11 × 11గా. సో క్యూబ్ క్యాన్సర్ ఈక్వల్ టు n = 11. ఆప్షన్ 1. ఈ విధంగా ఈజీ వేలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పున్నారు క్లాసెస్ అన్నీ. చూడండి, మీకు కంపల్సరీ పర్చేజ్ చేసుకో. మన క్లాసెస్ ఫాలో అయిన వాళ్ళకి చూసినట్టయితే మార్క్స్ కూడా చూసినట్టయితే 133 దాకా వచ్చాయండి. కొంతమందికి 136 వచ్చాయి, 105. అంతా మీకు టెక్స్ట్ బుక్స్లో ఏవైతే ఉందో అదే చూపించి చెప్పాం కాబట్టి 143 కూడా వచ్చాయి. చూడండి 143 మార్క్స్ కూడా తెచ్చుకున్నారు. మీకు ఇంకా చూడండి 147 కూడా, ఒక 3 మార్క్స్ తక్కువ అంతే 150కి. సో కంపల్సరీ క్లాస్ ఇంకా ఎవరైనా పర్చేజ్ చేయకుంటే చేసుకోండి, ఎందుకంటే మంచి స్కోర్ సాధించుకోవచ్చు. అంతా మనం అకాడమీనే ఫాలో అవుతున్నాము, ఏ ప్రైవేట్ పుస్తకం లేదండి, అంతా అకాడమీనే. మెథడ్స్ వరకు అయినా తెలుగు అకాడమీనే, ఈ కంటెంట్ అయినా కూడా పిల్లవాళ్ళ యొక్క టెక్స్ట్ బుక్సే, అది తెలుగు అకాడమీనే. సో అందుకే మీకు ఇక్కడ మార్క్స్ అనేటివి మంచిగా స్కోర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే,
ఇదైతే మీకు టెస్ట్ సిరీస్ కోర్స్ అండి, ఇదైతే మీకు వీడియోస్ కోర్సు. ఈ రెండు తీసుకున్నారంటే కనుక చాలా బాగా మీరు గెట్ ఆన్ అనేది అవ్వచ్చు. టెట్ అయినా సరే డిఎస్సి అయినా సరే కంపల్సరీ తీసుకోండి. ఇవన్నీ మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఇక్కడ వీడియోస్ ఉంటాయి, పీడిఎఫ్స్ ఉంటాయి. 500 రూపీస్కే ఉంటుంది. ఈడైతే మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయి. ఓకే, 499 రూపీస్కే ఆల్ సబ్జెక్ట్స్ ఎగ్జామ్స్ అనేటివి మీరు ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే, చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే యాప్. అక్కడ మీరు పర్చేస్ చేసుకోండి. అక్కడ మీరు అమౌంట్ పే చేశారంటే మీకు అక్కడ ఓపెన్ అయిపోతాయి ఎగ్జామ్స్, వీడియోస్ అన్ని మీ సపరేట్ కోర్సెస్ ఉన్నాయి, రాసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూద్దామండి 18080037 సంఖ్య యొక్క విస్తరణ రూపం అంట. ఇక్కడ ఎన్నో ప్లేస్లో ఉంది 1 ఇంటూ ఎన్నో ప్లేస్లో ఉందో చూద్దాం. 1 2 3 4 5 6 7 అంటే 10⁻7 ఏమవుతుందండి మనకి ఇక్కడ 1 పక్కన 7 సున్నాలు వస్తాయి. సో ఆ విధంగా మనం ఇక్కడ ఎక్స్పాండ్లో రాయాలంటే కనుక 1 ఇంటూ 10⁻7 రాస్తాం. నెక్స్ట్ ఏముంది 8 ఉంది. 8 ఇంటూ 10⁻1 2 3 4 5 6 ఉన్నాయి దాని పక్కనగా, ఓన్లీ హండ్రెడ్స్ జీరోస్లో చూసుకుంటే. నెక్స్ట్ పక్కన 0 ఇంటూ 10⁻5 అనమాట. 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి సో వేసుకోకుండా పర్వాలేదు. 8 ఇంటూ 10⁻4 ఇంకొకటి తగ్గించుకుంటూ రావచ్చు. నెక్స్ట్ 0 ఇంటూ 10⁻3 ఉంది, సో వేయకపోయినా పర్వాలేదు. 0 ఇంటూ 10⁻³ సో అది వేయకపోయినా, ఆల్రెడీ చెప్పాను వేయకపోయినా 10 స్క్వైర్ అనమాట, ఇది కూడా వేయకపోయినా పర్వాలేదు. ప్లస్ 3 ఇంటూ 10 అనమాట. ఓకే, 10 అంటే 1 ఉన్నట్టు. సో ప్లస్ 7 అండి. 7 పవర్ కూడా ఇచ్చింటే మనకి ఇంకా అదేం లేదండి. 10⁻0 అని చెప్పుకోవచ్చు. 10⁻0 1 కాబట్టి 7 1 7. సో ఎక్స్పాండ్ రూపం ఏంటి 1 ఇంటూ 10⁻7, 8 ఇంటూ 10⁻6, 8 ఇంటూ 10⁻4, 3 ఇంటూ 10 7. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 4th వన్ ఒకటి సరిపోతుంది చూడండి, ఆప్షన్ 4. ఈ విధంగా మీరు ఎక్స్పాండ్ రూపం కూడా ఈ విధంగా అడుగుతారు. అర్జున్ యొక్క ప్రస్తుతం వయసు అంటే అర్జున్ యొక్క ప్రస్తుత వయసు ఎంతో తెలియదండి. సో అర్జున్ యొక్క ప్రస్తుత వయసు అతని కొడుకు ప్రస్తుత వయసుకి 3 రెట్లు. కొడుకు వయసు ఎక్స్ అనుకుంటే తన రేటుకి 3 రెట్లు అంట. ఎంతో తెలియదు కాబట్టి మనం ఈ విధంగా అనుకున్నాం. ఓకేనా, అర్జున్ వయసు ఏమో అతని కొడుకు వయసుకి 3 రెట్లు అంట. అర్జున్ వయసు ఏమో, అందుకే మనం ఇక్కడ కొడుకు వయసుకి 3 రెట్లు అన్నాం కాబట్టి ఇంటూ 3 వేసుకున్నాం. సో ఇప్పుడు కొడుకుని ఏమనుకున్నామంటే ఎక్స్ అని అనుకున్నాం, కొడుకు వయసుని తెలియదు కాబట్టి. 10 సంవత్సరాల క్రితం అంట. క్రితం అన్నారంటే మైనస్ చేయాలండి. ఓకే, 10 సంవత్సరాల క్రితం అంటే మైనస్ చేయాలా, 10 సంవత్సరాల తర్వాత అంటే ప్లస్ చేయాలా. 10 సంవత్సరాల క్రితం అంట అంటే మనకి 10 సంవత్సరాలు అంటే మన ఏజ్లో కూడా 10 సంవత్సరాలు తగ్గినట్టే కదా. సో అందుకే మనం ఇక్కడ అర్జున్ ఏజ్ -10, కొడుకు ఏజ్ -10. 10 సంవత్సరాల క్రితం ఉంది అతని వయస్సు కొడుకు వయసుకు 5 రెట్లు. 10 సంవత్సరాల క్రితం అంట అంటే అర్జున్ వయసులో నుంచి 10 సంవత్సరాలు తీసేస్తే అప్పుడు మనకి ఇతనిలో నుంచి కూడా తీస్తాం. ఎందుకంటే 10 సంవత్సరాలు వెనక్కంటే నీకు తండ్రి గారు ఎలాగైతే ఏజ్ తగ్గించుకున్నారో కొడుకు కూడా అట్లా ఏజ్ తగ్గించుకోవాలి కదా. సో ఇందులో నుంచి కూడా 10 సంవత్సరాలు తీసేస్తే అప్పుడు వీడికైతే 5 రెట్లకి ఈక్వల్ అవుతుందంట. అంటే అర్జున్ వయసు ఎంత అండి మనకు 3x -10 = 5x -50. 5x -3x ఎందుకంటే ఈ 3x అనేది ఈ పక్కకు వచ్చేసింది ఈక్వల్ టు, ఓకే, ఈ -50 పక్కకు వచ్చి ప్లస్ అవుతుంది. సో 50 - 10 సో 2x = 40. 2 1s are 2 20s అంటే x = 20. ఇది మనకు కొడుకు వయసు ఎంత వచ్చింది 20 సంవత్సరాలు. 20 years ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ 3. అర్థమైందా? అర్జున్ వయసు ఎంత అంట ప్రస్తుత వయసుకి, కొడుకు యొక్క ప్రస్తుత వయసుకి 3 రెట్లు అన్నాడు. అంటే అర్జున్ వయసు = 3x అనమాట. ఈడేమన్నారు 10 సంవత్సరాల క్రితం అంట. అంటే అర్జున్ వయసుకు 10 సంవత్సరాల క్రితము ఎంత అంటే కొడుకు వయసు కూడా 10 సంవత్సరాల క్రితమే అవుతుంది. వాడి వయసుకు 5 రెట్లు అంట. ఓకేనా, ఇది వీడికి 10 సంవత్సరాలు తగ్గించినప్పుడు కొడుకు దాంట్లో కూడా 10 సంవత్సరాలు తగ్గియాలి. సో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు ప్రకటన వెల 800 రూపాయలంట. దుకాణదారుడు ప్రకటన వెల పైన 10% రుసుము ఇచ్చినప్పటికీ 20% లాభం పొందాడంట. ఆ వస్తువు దుకాణదారుడు కొన్న వెల ఎంత?
ముందు ప్రకటన వెల ఎంత 800, దీని మీద 10% డిస్కౌంట్ ఇచ్చాడంట. 10% డిస్కౌంట్ అంటే 10 కనుక్కొని తీసేనన్నా తీసేయండి, 80 రూపీస్ వస్తుంది. అంటే 800 నుంచి 80 రూపీస్ డిస్కౌంట్ అని. లేదు ఇదంతా చేయడం తప్పు అదే మనకు టైం వేస్ట్ అనుకుంటే ప్రకటన వెల నుంచి 10% డిస్కౌంట్ అంటే వాడు ఎంత కట్టినట్టు 90%కే వాడు అమ్మకానికి కట్టండి అని పెట్టినట్టు. సో 800లో 90% ఎంత? 0000 క్యాన్సల్. 9 8 జా 72. సో 720. ఎలా చేసినా ఆన్సర్ వస్తుంది. 10% కనుక్కుంది 800లో తీయండి, అట్లయినా ఆన్సర్ అదే వస్తుంది. లేదంటే 10% తీసేస్తే డిస్కౌంట్ తీస్తే కట్టింది ఎంత 90%. సో ఆ 90% కనుక్కున్నా 720 వస్తుంది. ఓకే, ఈ 720 ఏంటంట, ఇలాగ 10% డిస్కౌంట్ ఇస్తే వచ్చిన అమౌంట్ ఏంటంట 20% లాభం అంట. ఓకేనా, అంటే 120%కి 720 అని చెప్పి వాడు 10% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ 20% లాభంలో ఉంది ఆ 720 రూపీస్. చూడండి, అంటే వాడు మొత్తము కొన్న వెల ఎంత అని అర్థము. ఓకేనా, ఇది మనకు 720 × 100/120. 00 క్యాన్సల్. 12 1s are 12 60s are. So 600 is the right answer. 600. Okay, option 2. ఆనంద్ ఒక టీ స్టాల్కు 15 లీటర్ల 25 ml పాలు అనేది అమ్ముతాడు. టీ స్టాల్లోని వ్యక్తి టీ చేయడానికి 7 లీటర్ 300 ml పాలు వినియోగిస్తే క్యాన్లో మిగిలిన పాలు ఎంత అంటే మైనస్ చేస్తే వస్తుంది. ఇక్కడ 25లో నుంచి 300 పోదు కాబట్టి ఈ 15 mlలో నుంచి 1 లీటర్ తీయండి. 1 లీటర్ తీసి దీన్ని కలుపుకుందాం. 1 లీటర్ ఈక్వల్ టు ఎంత 1000 ml. అప్పుడు ఇదేమవుతుంది 1025 ml అవుతుంది. ఇక్కడేమో 14 వస్తుంది. ఓకేనా, 1 లీటర్ని ఆ పక్కకి వేసుకున్నాం. 1025 ml మైనస్ 7 లీటర్ 300 ml. మనకు తీసేస్తే 5లోంచి 0 పోతే 5a 2a, 10లోంచి 3 పోతే 7, 14లోంచి 7 పోతే 7 లీటర్స్ 725 ml అనమాట. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 2481 అంకెలతో ప్రతి అంకెని కేవలం ఒకసారి మాత్రమే వినియోగించి వ్రాయగల 4 అంకెల సంఖ్యలు ఎన్ని? ఇది డైరెక్ట్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్ అనమాట. 4th క్లాస్లో ఉంది, 4th మ్యాథ్స్లో ఉందన్నమాట. ఓకే, 3rd మ్యాథ్స్లో కూడా ఉంది. మీకు అన్నీ మీకు ఈజీగా చేసేయచ్చు. 4th మ్యాథ్స్లోనే ఉందండి ఎక్కువ మనకి. ఓకే, చూసినట్టయితే ఫస్ట్ ఎన్ని రాయమన్నాడు 4 అంకెల సంఖ్యలు. సో 4 బాక్సెస్ వేసుకోవాలి. ఎన్ని ఇచ్చారు 1 2 3 4, ఏదైనా ఇవ్వనండి అక్కడ 0 తప్ప. 1 2 3 4 ఇచ్చారు. సో 4, 4లోంచి 1 తీస్తే 3, 3లోంచి 1 తీస్తే 2, 2లోంచి 1 తీస్తే 1. 4 3 జా 12, 12 2 జా 24, 24 1 జా 24, 24 సంఖ్యలు వస్తాయి. అంతే అండి మనకి. ఎన్ని అంకెలు కనుక్కోమన్నాడో అన్ని బాక్సెస్ వేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ ఎన్ని ఇచ్చాడో అంకెలు దాని నుంచి ఒక్కొక్కటి తగ్గించుకుంటూ రావాలి. ఎందుకంటే వాడిన సంఖ్య మరలా వాడరు కాబట్టి తగ్గించుకుంటూ రావాలి. 4 3 జా 12, 12 2 జా 24. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది డైరెక్ట్ మనకు టెక్స్ట్ బుక్స్లో ఉంది. మనం ఇచ్చినటువంటి PDF నోట్స్ ఉంది కదా, ఆ PDF నోట్స్లో కూడా ఉందన్నమాట ఈ మోడల్. ఇది చూడండి కొంచెం. x + 2y² మైనస్ xy బై x - 2y. ఇక్కడ చూడండి ఇంటూ ఉంది, అంటే ఏమని అవుతుందంటే ఇది దీని అంతటికి x + 2y ఇంటూ అవుతుంది. సో అప్పుడు ఇక్కడ x + 2y ఉంది, ఇంకోటి ఇంటూ ఏమవుతుంది x + 2y (3). ఆల్రెడీ 2 ఉన్నాయి, ఒకటి జాయిన్ అయింది, అందుకే 3 అయింది. మైనస్ 8xy బ్రాకెట్ x + 2y బై x - 2y. ఓకే, దీనిలోనికి పంపించేద్దాం. x + 2y (3) మైనస్ 8x² మైనస్ 16xy² బై x - 2y. ఇక్కడ చూడండి కామన్ ఏం తీయచ్చు, x + 2yని కామన్ తీయచ్చు. x + 2y (3) మైనస్ 8xyని తీయండి కామన్, x + 2y మిగులుతుంది బై x - 2y. అంతా ఇది కామన్ తీసే పని. ఇది మళ్ళా కామన్ తీస్తే చూడండి x + 2y x + 2y కామన్ తీయచ్చు. x + 2y కామన్ తీస్తే ఏం మిగులుతుంది x + 2y (2) మైనస్ 8xy అనేది మిగిలింది. ఓకేనా, బై x - 2y. దీన్ని ఇంకా a + b (2) ఫార్ములా కిందకి రాసుకుందాం. x + 2y
x square plus 4y square plus 2xy minus 8xy by x minus 2y. ఇది ఎంత వస్తుంది? మైనస్ 6y వస్తుంది. 8లో నుంచి 2 పోతే మైనస్ 6y అంటే x ప్లస్ 2y x స్క్వేర్ 4y స్క్వేర్ మైనస్ 6xy బై x మైనస్ 2y అంటే ఏంటంటే ఇది మనకి x మైనస్ 2yకి ఇది వస్తుంది చూడండి, హోల్ స్క్వేర్ x మైనస్ 2y హోల్ స్క్వేర్ సింప్లిఫై చేస్తే ఆ పైన వస్తుంది x ప్లస్ 2y బై x ప్లస్ 2y సారీ x మైనస్ 2y కింద ఉండేది. ఇది దీంట్లోంచి ఒకటి క్యాన్సిల్ అయిపోతే x ప్లస్ 2y ఉంటుంది, x మైనస్ 2y ఉంటుంది. ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే x మైనస్ 2y ప్లస్ 2y x మైనస్ 2y సింప్లిఫై చేస్తే x స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ 2xy మైనస్ 2y స్క్వేర్ సారీ 4y స్క్వేర్ ఇక్కడ 2 ఉంది కదా, 2 2 4 4y స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ 2xy క్యాన్సల్ x స్క్వేర్ మైనస్ y 4y స్క్వేర్ x స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు సమానమైతే ఆ కోణాలు మామూలుగా చూసినట్టయితే మనకు సమాంతర భుజాల్లో యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి అనుకుంటే యాంగిల్ ఏ ప్లస్ బి ఆసన్న కోణాలు, బీసీ ఆసన్న కోణాలు, సిడి ఆసన్న కోణాలు, పక్కపక్కన ఉన్న కోణాలు అని అర్థం. ఏడి ఆసన్న కోణాలు. పక్కపక్క భుజాల మొత్తం ఎంత అంటే 180. ఓకే, ఏదైనా సరే ఏబి 180, బీసీ 180, సిడి 180 ఏవైనా మనకు పక్కపక్కన ఉన్నటువంటి భుజాలు మొత్తం 180 ఇక్కడ మనకు సమాంతర చతుర్భుజంలో. సో ఇక్కడ మనకి ఏమన్నారు, రెండు ఈక్వల్ అంట, రెండు కలిపితే 180 అంటే ఇది ఎక్స్ అయితే ఇది ఎక్సే అవుతుంది. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది 180, 2x ఈక్వల్ టు 180, 2 2s 290s x ఈక్వల్ టు 90. సో అంటే ఇది 90 ఇది 90 అని అర్థం. అప్పుడు ఏమవుతుంది ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అలా కాకుండా ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారమైనా చూసుకోండి. 90 ప్లస్ 90 180. ఓకే, సో రెండు ఈక్వల్గా ఉన్నాయి రైట్. 45 45 ఎంత అవుతుంది 90 అవుతుంది. మనకు 180 రావాలి, 90 వచ్చింది రాంగ్ ఆన్సర్. 135 వచ్చింది రాంగ్ ఆన్సర్. 100 వచ్చింది రాంగ్ ఆన్సర్. సో ఆసన్న కోణాలు మొత్తం 180, అది కూడా ఈక్వల్ అన్నారు కాబట్టి ఇక్కడ ఏది ఉంటే ఇక్కడ అదే ఉండాలి. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. త్రిభుజం ఏబిసిలోని భుజాల కొలతలు ఏబి బీసీ సిఏ అయితే ఎలా ఉంటుంది కింద చూడండి. ఏబిబిసి అనేది ఏసీ కన్నా పెద్దగా ఉంటుంది, నిజమే కదా. సపోజ్ మీరు ఇక్కడ 2 తీసుకోండి, మనకు అందాజు కూడా తెలిసిపోతుంది. ఇక్కడ ఏబి ప్లస్ బీసీ అనేది చూడండి ఒక రెండు భుజాల కలయిక అనేది మూడో భుజం కన్నా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి, అంటే ఏబి ప్లస్ ఏసీ గ్రేటర్ దెన్ ఏసీ. అంటే సపోజ్ మీకు ఇక్కడ 3 4 5 ఏబి ప్లస్ బీసీ అంటే 9, 3 ఏసీ కన్నా ఎక్కువ, 3 కన్నా ఎక్కువే కదా. సో ఈ విధంగా ఆప్షన్ 1 ఎప్పుడు ఇదే ఫాలో అవుతుందన్నమాట. ఆప్షన్ 1 రెండు భుజాలు అనేటివి రెండు భుజాల యొక్క మొత్తం అనేది మూడో భుజం కన్నా ఎక్కువగా ఉంటుంది ఎల్లప్పుడూ అని. ఓకే, త్రిభుజంలో. నెక్స్ట్ మనకి మెథడ్స్ అండి. క్రింది వాటిలో నిగమన ఉపగమనం యొక్క గుణం కానిది ఏమిటి? నిగమన ఉపగమం మ్యాథ్స్కి సంబంధించి అకాడమీ ఉంది, ఆ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు దీంట్లో ఉన్నాయన్నమాట. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్. మ్యాథ్స్ కూడా మీకు డిఎస్సికి సంబంధించి ఉండిండేది మీకు ఈ రెండు కోర్సెస్లోనూ ఉన్నాయి. 500 కోర్సులోనూ ఉంది, 499లోనూ ఉన్నాయి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. మెథడ్స్లో నుంచి ఎక్కువగా ఇస్తారు, చూసుకోవాలి. అంటే ఇచ్చినప్పటికీ ఈ బుక్లో నుంచి 6కి అవుట్ ఆఫ్ 6కి 4 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. చూద్దాము. క్రింది వానిలో నిగమ ఉపగమం గుణం కానిది ఏమిటి? ఇది ఉపాధ్యాయుల విద్యార్థుల కాలాన్ని శ్రమను ఆదా చేస్తుంది. ప్రాథమిక స్థాయి బోధనకి తగిన పద్ధతి. ఇది ఉపాధ్యాయుల యొక్క విద్యార్థుల యొక్క కాలాన్ని శ్రమను ఆదా చేస్తుంది. ఓకే, ముందు నిగమన ఉపగమం అంటే ముందు మీకు సూత్రం చెప్పేసి తర్వాత దానికి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ చెప్పడం. ఇది మనకు ప్రాథమిక స్థాయి బోధనకి పనికిరాదు, ఉన్నత స్థాయి బోధనకు పనికొస్తుంది. ఓకే, ఆప్షన్ 2 అనేది సరికాదన్నమాట. పిల్లవాళ్ళకి ఆగమన ఉపగమం అనేది యూజ్ అవుతుంది ప్రాథమిక స్థాయిలో. ఓకే, ఇది విద్యార్థుల్లో జ్ఞాపక శక్తిని పెంపొందుతుంది. రైట్ ఆన్సర్. అభ్యాసం, ఆవర్తనం, అనుబంధ కార్యక్రమాలకు ఈ పద్ధతిలో అవకాశం ఉంటుంది. ఎస్, రైట్ ఆన్సర్. ప్రాక్టీస్కి దాన్ని సబ్స్టిట్యూట్ చేయడము ఇలాంటివన్నిటికీ ఉంటుందన్నమాట స్కోప్. నెక్స్ట్ ఆప్షన్ 2 అనేది దీనికి సెట్ కాదు.
విద్యార్థులు తమ నిజ జీవిత సన్నివేశాలను అంచనా వేయడం, ఊహా సామర్థ్యాలను అభివృద్ధి పరచుకునేలా తయారు చేయడం అనేది. తమ నిజ జీవిత సన్నివేశాలను అంచనా వేయాలా, ఊహా సామర్థ్యాలను అభివృద్ధి పరచుకునేలా తయారు చేయాలన్నమాట. దీన్నే మనం ప్రయోజన విలువ అంటాం. అంటే వాళ్ళ నెక్స్ట్ నిజ జీవితానికి ప్రయోజనం కలిగించేలా మాత్రమే ఉండాలి కరికులంలో ఉండేటివి, వేస్ట్ మ్యాటర్ కాకుండా. క్రింది వాటిలో ఏది స్పష్టీకరణము? చతుర్భుజ లక్షణాలను ప్రదర్శించండి, త్రిభుజ వైశాల్య సూత్ర ఆవిష్కరణను విశదపరచండి, ఫార్ములా ఇచ్చారు అని నిరూపించండి, దీర్ఘచతురస్ర వైశాల్యం సూత్రాన్ని విద్యార్థి జ్ఞప్తికి తెచ్చుకుంటా. ఇదంతా ప్రదర్శించండి, విశదపరచండి, నిరూపించండి అని ఉంది. ఇది మనకు విద్యార్థి బేస్డ్గా ఉంది. సో విద్యార్థిలో ఉన్నటువంటి అవుట్కమ్ అనమాట. ఓకే, అదే మనకు త్రిభుజ వైశాల్య సూత్రాన్ని విద్యార్థి జ్ఞప్తికి తెచ్చుకుంటా. ఇది మనకు స్పష్టీకరణ అవుతుంది. ఆప్షన్ 4 విద్యార్థిలో చూస్తాం ఇవన్నీ. ఆనంద్ అనే ఒక 6వ తరగతి విద్యార్థి తనకు ఇవ్వబడినటువంటి సమస్యను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మరలా తన సొంత మాటల్లో రాసుకోవడం జరిగింది. ఇది అనేది ఏమవుతుంది? ఆప్షన్ 1 పునః ప్రవచన. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. రీస్టేట్మెంట్ మెథడ్, వాడు ఏమైతే చదువుకున్నదో అంతా మళ్ళీ షార్ట్కట్గా రాసేసుకున్నాడు, దాన్నే మనం రీస్టేట్మెంట్ అంటాం అన్నమాట. పునః ప్రవచన పద్ధతి. పాఠశాల విద్యార్థుల అభ్యసనం పాఠశాల బయటి జీవితంతో ముడిపడి ఉండాలి అని సిఫార్సు చేసింది ఎవరు? దీనికి మనకు 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ 1, ఆప్షన్ 3 ఇద్దరూ మనకు సిఫార్సు చేశారండి. NCF నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, ఏపీ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 రెండు మనకు ఆ విషయాలు చెప్తాయి. సో దీనికి మనకు ఆప్షన్ 1, ఆప్షన్ 3 రెండు రైట్ ఆన్సర్సే. గణిత పేటికలో ఉండే ప్రధాన సామాగ్రి ఏమిటి? ఘనాకార కడ్డీలు, నేపియర్, ట్రానోగ్రాము, భిన్నాల చట్రము, మ్యాజిక్ స్క్వేర్స్. మెయిన్గా చూసుకున్నట్టయితే గణిత పేటికలో ఉన్న ప్రధాన సామాగ్రి అన్నారు కాబట్టి ఘనాకార కడ్డీలు కంపల్సరీ ఉంటాయి, నేపియర్ పట్టీలు కంపల్సరీ, ఆప్షన్ మళ్ళీ డి అనమాట, భిన్నాల చట్రం కంపల్సరీ. ఈ 3 మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ ప్రధాన సామాగ్రిగా చెప్పచ్చు. ఓకే, ఇవి మళ్ళీ ఎక్స్ట్రా అనమాట, ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు, కానీ ఈ 3 మాత్రం మెయిన్. సో ABD ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4. క్రింది వానిలో అతిపెద్ద పరిమాణం అంట 1001 mm ఉంది, ఈడేమో 101 సెంటీమీటర్ ఉంది, 1.1 మీటర్ ఉంది, 0.001 కిలోమీటర్ ఉంది. ఇక్కడ పెద్దదంటే కిలోమీటర్, మీటర్, సెంటీమీటర్ ఎంఎంలో, కిలోమీటర్ పెద్దది కదా, ఇది పెట్టేస్తారు అందరూ. సో అలా కాదు అడిగిండేది. ఇక్కడ పాయింట్స్ కూడా చూసుకోండి, అన్నిటినీ ఒకే ప్రమాణంలోకి మార్చామంటే అప్పుడు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమి ఇచ్చారు? ఎంఎం ఇచ్చారు. ఎంఎంని సెంటీమీటర్లోకి మారుద్దాం. ఇప్పుడు మన చిన్న ప్రమాణాన్ని పెద్ద ప్రమాణంలోకి మార్చాలా, సో డివైడెడ్ బై వేయాలా. ఓకేనా, ఇప్పుడు 1 సెంటీమీటర్ ఈక్వల్ టు ఎంత ఎంఎం? 10 mm. సో అందుకే 10తోనే డివైడెడ్ చేస్తాం. 101 అనమాట. సో చూసినట్టయితే 100.1 అనేది వస్తుంది సెంటీమీటర్. నెక్స్ట్ ఇది ఎట్లానో సెంటీమీటర్లోనే ఉంది, 101 సెంటీమీటర్. 101 మీటర్ని మారుద్దాం, మీటర్స్ని సెంటీమీటర్లోకి మార్చాలి, అంటే పెద్దదాని నుంచి చిన్న. సో ఇంటూ 1 మీటర్ ఈక్వల్ టు 100 కదా, 1.1 ఇంటూ 100 సెంటీమీటర్స్ ఈక్వల్ టు, ఈజీగా మీరు కనుక్కోవాలంటే కదా పాయింట్ తీసేసి పెట్టుకోండి. ఇది మీటర్ని మార్చాం కదా, 11 ఇంటూ 100 అని అర్థము. సో 1100, ఒకదాని ముందు పాయింట్ ఉంది కాబట్టి ఒకదాని ముందు పాయింట్, అంటే 110 సెంటీమీటర్. లాస్ట్ ఏముంది? 0.001 కిలోమీటర్. ఓకేనా, బై 1 కిలోమీటర్ని మనము ఎందులోకి మారుస్తున్నాం? సెంటీమీటర్లోకి మారుస్తున్నాము. అంటే బై వేసుకోవాలి, ఎందుకంటే తక్కువ ప్రమాణం నుంచి ఎక్కువ ప్రమాణం యూజ్ చేస్తున్నాము. అంటే సెంటీమీటర్ అంటే ఎంత వస్తుంది? 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్స్ అండి. సో 1000 మీటర్స్, మనకు సెంటీమీటర్ కదా కావాలా. సో ఈ మీటర్ బదులు సెంటీమీటర్ అంటే 100. ఓకేనా, 1000 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్ అయినప్పుడు ఇదేమో 1000 మీటర్స్ ఉందండి. సో ఏమవుతుంది? 1000 ఇంటూ 10 అవుతుంది. సో 1000 ఇంటూ 100 అవుతుంది. అదే 1000 ఇంటూ 100 సెంటీమీటర్స్. ఇప్పుడు చూద్దాము 1 2 3 1 2 3, ఈ 3 సున్నాలకి ఇది 3తో క్యాన్సిల్ అవుతుంది, 1 ఉంటుంది. 1/100. సరే, అసలు బై వేయకూడదు, ఇక్కడ ఇంటూ వేయాలి, ఎందుకంటే పెద్ద ప్రమాణం నుంచి చిన్న ప్రమాణానికి మారుస్తున్నాం కదా. సో 0.001 కిలోమీటర్ ఇంటూ
5 సున్నాలు అంటే 1000 మీటర్స్ది, ఒక 100 అనేది సెంటీమీటర్స్ది. సో చూసుకున్నట్టయితే 0.001 అనేది 1000తో అయిపోతే 1 అవుతుంది. సో 100 అండి, 100 సెంటీమీటర్స్ వస్తుంది. ఇప్పుడు అన్నీ మనం సెంటీమీటర్స్లోకి మార్చుకున్నాము. సో వీటన్నిటిలో ఏది మనకు పెద్దది అని చెప్పాలి. చూడండి 100, 101, 110, 100. సో 110 అనేది పెద్దది. సో 1.1 మీటర్ అనేది మనకు పెద్దదన్నమాట. 1.1 మీటర్. ఓకే, ఇది ఇలాగ మీద ఒకే ప్రమాణంలోకి మార్చుకోండి. ఇది చూడండి 0.001 అండి, కిలోమీటర్స్ కాబట్టి మీటర్స్లోకి మార్చుకున్నాము. సో మనకు మళ్ళీ సెంటీమీటర్లోకి రావాలి కాబట్టి 1000 మీటర్స్ ఇంటూ 100 సెంటీమీటర్స్. మీటర్ని సెంటీమీటర్లోకి మార్చుకుంటున్నాం. సో 001 ఓకే, 3 జీరోలు 3 ప్లేసెస్కి వెళ్ళిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ 1 ఇంటూ 100 సెంటీమీటర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ జీరోలు కనుక కన్ఫ్యూజ్ అయితే కనుక ఏం చేస్తారంటే నార్మల్గా చేసేయండి. ఇదేముంది 1 ఉంది, 1000 ఉంది. 1000 ఎంత 1000. ఇక్కడ పాయింట్ ఎక్కడుంది 1 2 3 ప్లేసెస్ ముందు, 1 2 3 ప్లేసెస్ ముందు పాయింట్, అప్పుడు 1.0 అవుతుంది. సో 1 వేసుకోండి. 1.0 అన్నా 1 అన్నా ఒకటే. 1 ఇంటూ 100. సో ఈ విధంగా అయినా చేయొచ్చు కన్ఫ్యూజ్ కాకుండా. విద్యుత్ అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసేటువంటి పరికరము. మనకి యాక్చువల్లీ దీంతోనే మ్యాథ్స్ అనేది అయిపోతుంది. ఇది మనకి ఫిజిక్స్ కిందకి వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. ఇది 120 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో ఇంతవరకు మనకు మ్యాథమెటిక్స్ కిందకి వస్తుందండి. ఇది నెక్స్ట్ అంతా మనకి ఈవీఎస్ కిందకి వస్తుంది. ఓకే, మన యాప్లో క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఎగ్జామ్స్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి, తీసుకోండి. చాలా యూజ్ అవుతుంది. టెట్లో కూడా ఎక్కువ మార్క్స్ అనేటివి స్కోర్ చేసుకున్నారు చాలామంది. మీకు మార్క్స్తో సహా చూపించడం జరుగుతుంది. చాలామంది ఎక్కువ స్కోర్ చేసుకోవడం జరిగింది. 147, 143, 136 కూడా స్కోర్ చేసుకున్నారు. చూడండి, మీరు కూడా మీ టెక్స్ట్ బుక్స్ కన్నా ఈజీగా ఫాలో అయ్యారంటే కన్నా ఈజీగా మీరు స్కోర్ అనేది చేసుకోవచ్చు. ఇవైతే మీకు కంటెంట్ సంబంధించి 3rd to 10th వరకు సంబంధించి లెసన్ వైజ్ వీడియోస్ ఉంటాయి. లేకుంటే మీకు ఇక్కడ వీడియోస్ కూడా ఉంటాయి. రెండు కలిసి 500 రూపీస్. అదేవిధంగా టెస్ట్ సిరీస్ సపరేట్ కోర్స్ అండి. సపరేట్ కోర్స్లో మీకు టెస్ట్ సిరీస్ పీడిఎఫ్స్ ఉంటాయి. 499 రూపీస్తోనే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ రెండు సపరేట్ కోర్సెస్ అనమాట. రెండు కావాలంటే రెండు చేసుకోండి.